President Trump is rebuilding a secret bunker under the East Wing. Congratulations, President Trump. The charter is now in full force and the Board of Peace. సముద్ర గర్భంలో పరిశోధన చేసిన నాసా దేన్ని చూసి భయపడి ఇంకెప్పుడు ఇక్కడ పరిశోధన చేయమని పారిపోయి అంతరిక్షంలో పరిశోధించడం మొదలుపెట్టి దేన్ని చూసింది నాసా? సముద్ర గర్భంలో దేన్ని చూసి భయపడింది, దేన్ని చూసి కంగారు పడింది, దేన్ని చూసి పారిపోయి అంతరిక్షంలో పరిశోధించడం మళ్ళీ తిరిగి ప్రారంభించింది సముద్రాన్ని విడిచిపెట్టేసి? అంటార్క్టికా గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి కాలం సమీపంగా ఉంది. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ నిండి శుభాభివందనాలు తెలియపరుస్తున్నానండి. మీ అందరూ బాగున్నారని నేను ఆశపడుతున్నాను. మీ అందరి నిమిత్తమై మీ అందరి కోసము మా వ్యక్తిగత ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. చాలా రోజుల నుంచి దేవుని యొక్క రాకడ గుర్తులు, దేవుని యొక్క రాకడ సమయ సూచనలన్నీ కూడా నెరవేరుతున్నాయినటువంటి విషయాన్ని ఎక్కడ కూడా తప్పిపోకుండా మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ మిమ్మల్ని సిద్ధపరచడానికి నేను ఎంతో కొంత దేవుని కొరకు వాడబడుతున్నాను అని ఒక నమ్మకంతో అయితే నేను ముందుకు వెళ్తా ఉన్నాను. అయితే కొంతమంది, అంటే అందరూ ఇలా ఉండకపోవచ్చు, కానీ కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళకి భయపెట్టుకో అన్నట్టుగా భయపెట్టడానికి ఈ విషయాలు చెప్పట్లేదండి. లేఖనానుసారమైనటువంటి ప్రతి మాట కూడా నెరవేరేటువంటి కాలానికి మనం వచ్చాము అనేటువంటి ఒక గ్రహింపులోకి రావడానికి కొరకైతే మాత్రమే ఈ విధంగా నేను చేయడం తప్ప మరొక ఉద్దేశం లేదు. అందులో మరి ప్రాముఖ్యంగా మన ఫాలోవర్స్ యొక్క విజ్ఞప్తి మేరకు, వాళ్ళ యొక్క ఆశ మేరకు, అన్న ఏది మీ వరకు వచ్చినా మా వరకు తెలియజేయండి అనేటువంటి ఒక రిక్వెస్ట్ వాళ్ళు నాకు ఎన్నో సంవత్సరాల క్రితమే నాకు పాస్ చేశారు కనుక వారి యొక్క రిక్వెస్ట్ మేరకు నాకున్నటువంటి సమయంలో కొంత సమయం లేకపోయినప్పటికీ కూడా కొంత సమయం తీసుకుని మీ అందరి కోసం కూడా నేను ఈ విధంగా ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను భయపెడుతున్నాను అని మాత్రం అనుకోకండి. ఖచ్చితంగా దేవుని యొక్క రాకడ దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం, చివరి రోజులకు మనం వచ్చేసాము అనేటువంటి ఒక ఉద్దేశాన్ని మీ అందరికీ తెలియపరచడం కొరకు మాత్రమే నా యొక్క చిన్న ప్రయత్నం, అంతే, అంతకుమించి ఏమీ లేదు. అయితే ఈ రోజున ఒక ఆశ్చర్యాన్ని కలిగించే విషయం చెప్పబోతున్నానండి. ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఎందుకంటే నేను ఒక 6 months బ్యాక్ కూడా ఈ విషయాన్ని మీకు తెలియపరిచాను. అయితే ట్రంప్ గారు కూడా ఇలాంటి ప్లాన్ వేస్తున్నారా అనేటువంటి విషయం ఇప్పుడు క్లియర్ అయిందనమాట. ఎందుకంటే నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటి తెలుసా? 100% ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి దేశానికి సంబంధించిన అధ్యక్షుడు, గవర్నమెంట్ అనేటువంటిది ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయింది. ఏంటి ఆలోచన అంటే, ఖచ్చితంగా ప్రపంచంలో శాంతి అనేటువంటిది కనబడట్లేదు కనుక, యుద్ధాలు జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కనుక, ఒకప్పుడు జరిగినటువంటి యుద్ధాల వల్లే ఈ రోజుల్లో జరిగే యుద్ధాలు ఉండబోవు కనుక, ఖచ్చితంగా న్యూక్లియర్ అటాక్స్ అనేటువంటివి జరుగుతాయి కనుక, అణు ఆయుధాలతో దాడులు అనేటువంటివి జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కనుక, ఒకవేళ యుద్ధం అనేటువంటిది కానీ జరిగితే కలిగేటువంటి ఎదురయ్యేటువంటి నష్టం ఇంత అంతా ఉండదు కనుక, ఎవరి జాగ్రత్తలు వాళ్ళు, ఎవరు దొరికిన అవకాశాల్లో వాళ్ళు జాగ్రత్త పడడానికి విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అందులో మార్క్ జుకర్బర్గ్ ఉన్నారు, బిల్ గేట్స్ ఉన్నారు, ఇలాన్ మస్క్ ఉన్నారు. ఇలాంటి ప్రపంచ కుబేర్లుగా పిలువబడుతున్నటువంటి అనేక మంది ఉన్నారు. అందులో ట్రంప్ గారు కూడా ఉన్నారు. మనకు తెలీదు, ఏమో మన దేశానికి సంబంధించిన అగ్రనేతలు, అపర కుబేరులు కూడా ఈ విధమైనటువంటి అప్రమత్తపు ఆలోచనలో వెళ్తున్నారేమో, బయటికి రానివ్వట్లేదు. ఎందుకేంటో తెలుసా? ట్రంప్ గారు కూడా సీక్రెట్ బంకర్ని వైట్ హౌస్లో ఆయన కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సీక్రెట్ బంకర్స్ అంటే ఏ దాడి జరిగినా, ఏ యుద్ధం జరిగినా, ఏ న్యూక్లియర్ వెపన్స్ అనేటువంటివి వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల మీద వచ్చి పడినా సరే వాళ్ళకి ఏ విధమైనటువంటి నష్టం రాకుండా ఎన్నో నెలల పాటు కావలసినంత ఆహారాన్ని నిల్వ చేసుకునేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం, దాన్ని బంకర్స్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ట్రంప్ గారు వైట్ హౌస్ కింద ఈ విధమైనటువంటి నిర్మాణాలు జరిగిస్తున్నారు అనేటువంటిది బయటకు వచ్చిందండి. CNN రిపోర్టింగ్ ప్రకారంగా అండర్నీత్ బాల్ రూమ్లో కొన్ని సీక్రెట్ బంకర్స్ అనేటువంటివి ఇవి ఏర్పాటు చేసుకుంటున్నారు అనేటువంటి విషయం బయటకు వచ్చింది. ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ సీక్రెట్లీ కన్స్ట్రక్ట్ ద ఒరిజినల్ షెల్టర్ అండర్ ద ఈస్ట్ వింగ్ ఇన్ 1941. అంటే అప్పుడు పియర్ హార్బర్, జపాన్కి సంబంధించిన అటాక్ జరిగినప్పుడు కూడా ఈ రాజ్వెల్ట్ అనేటువంటి వ్యక్తి సీక్రెట్ బంకర్ అనేటువంటిది 1941లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు ట్రంప్ గారు, ఇప్పుడు ఈ కాలంలో, ఈ రోజుల్లో ట్రంప్ గారు కూడా వైట్ హౌస్ క్రింద దిగువ భాగంలో ఒక బంకర్ని నిర్మాణం చేస్తున్నారంట. అంటే సీక్రెట్ ప్లేస్ అనేటువంటిది ఆయన కట్టడానికి రకరకాల ఆల్రెడీ ఉన్నవే, కానీ అవి రినోవేషన్, అంటే ఇంకా అప్రమత్తమే, ఇంకా ప్రత్యేకమైనటువంటి వాటితో వీళ్ళందరూ కూడా జాగ్రత్త పడేటువంటి పరిస్థితి. ఎందుకు ట్రంప్ గారు ఏదన్నా జరగకూడదు, ఏదన్నా జరిగితే నేను, నా సిబ్బంది, నా కుటుంబం అంతా కూడా సీక్రెట్ ప్లేసెస్లోకి వెళ్ళిపోయి దాకోవాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది దానికి? అంటే జరగబోయేటువంటి వినాశనం
అతి కొద్ది రోజుల్లో ముందు రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది వాళ్ళకంటే మనకు ఎక్కువ తెలుసా? ప్రపంచ కుబేరులకి తెలిసినటువంటి విషయాలు మన వరకు రానివ్వరు. చాలా విషయాలు చెప్పాను నేను. నాసా ఎన్ని విషయాలు అయితే బయట పెట్టిందో ఆ విషయాలన్నీ కూడా ఈ అపర కుబేరులు అందరికీ తెలుసు. అంటార్టికాలో ఐస్ వాల్ దగ్గర ఏం కనబడింది, ఏం జరుగుతుంది, ఏరియా 51లో ఏముంది, అవన్నీ వాళ్ళకి తెలుసు. కేవలం అమెరికన్ గవర్నమెంట్కి మాత్రమే తెలుసు అని నేను అనట్లేదు. ప్రపంచంలో పిలువబడుతున్న అపర కుబేరులందరికీ, చాలా దేశాలకు సంబంధించిన అధ్యక్షులందరికీ, చివర మన భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి వర్యులైనటువంటి మోడీ గారికి కూడా చాలా సీక్రెట్స్ వాళ్ళ వరకు ఉంటాయి. అయితే వాటిని బయటికి విడుదల చేయరు. ఎందుకంటే ప్రజలను ఉద్దేశించి భయభ్రాంతులు అవుతారు అనేటువంటి ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశంతోనే వీటిని బయటికి చెప్పే ప్రయత్నం చేయరు. ఇప్పుడు ట్రంప్ గారు అంత సీక్రెట్ బంకర్ ఎందుకు ఆయన నిర్మాణం చేసుకుంటున్నాడు? రీసెంట్ డేస్లో కూడా నేను ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ కూడా ఇలాంటి సీక్రెట్ బంకర్ అనేటువంటిది, అండర్ గ్రౌండ్ బంకర్ అనేటువంటిది నిర్మాణిస్తున్నాడు అనే విషయాన్ని నేను మీకు తెలియపరిచాను. కొంతమంది నెగిటివ్గా రియాక్ట్ అయ్యారా, ఉండదని చెప్పి. మరి ఇప్పుడు ట్రంప్ గారు ఎందుకు అలా చేస్తున్నారో మీరు చెప్పగలరా? బిల్ గేట్స్ గారు ఎందుకు అలా చేస్తున్నారో చెప్పగలరా? మీకు విషయం తెలుసా? బిల్ గేట్స్ ఉన్నాడు కదా, అపర కుబేరుడు, ప్రపంచంలో అతి పెద్ద ధనవంతుడు, అతి గొప్ప వ్యక్తి. ఆయన అన్న మాట తెలుసా? ఇంకొక 4 to 5 yearsలో ప్రపంచం డార్క్ ఏజ్కి వెళ్ళిపోతుంది, చీకటి దినాలను చూడబోతుంది, భయంకరమైనటువంటి శ్రమ ప్రపంచాన్ని తాగబోతుంది. కేవలం 4-5 సంవత్సరాల్లో ప్రపంచం యొక్క రూపురేఖలు మారిపోతున్నాయని బిల్ గేట్స్ ఆ మాటను బయటికి విడుదల చేశారంటే మీరు నమ్ముతారా మీరు? ఒకసారి ఆలోచన చేయండి. మనం ఉన్నటువంటి కాలం ఎలాంటి కాలమో తెలుసా? అంత్య దినాలు, అంత్య సూచనలన్నీ కూడా చాలా స్పష్టంగా మన కళ్ళకు కట్టేట్టుగా జరుగుతున్నటువంటి కాలం. ఈ దేశ అధ్యక్షులు, ప్రపంచ కుబేరులన్నీ మన దగ్గర దాచేయచ్చు, కానీ దేవుడు దాచిపెట్టట్లేదు. మనందరికీ ఎన్నో విధాలుగా మనల్ని అప్రమత్తం చేయడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు బంకర్స్ అనేటువంటివి ఇప్పుడు అంత అర్జెంటుగా నిర్మాణించుకోవాల్సినటువంటి అవసరం ఏముందండి ట్రంప్ గారికి? ప్రపంచ అధ్యక్షులందరూ కూడా ఏ టైపు తెలుసండి? మేము ప్రపంచాన్ని ఏదో ఉద్ధరిస్తాం, దేశాన్ని ఏదో కాపాడతాం, ప్రజల కోసం మా ప్రాణాలను సైతం సమర్పించుకుంటాం అని అంటారు కదండి. టైం వచ్చిన తర్వాత వాళ్ళు పారిపోతారో, మిగిలిన బాధ అంతా మనం అనిపించాలి. వాళ్ళ సీక్రెట్ ప్లేసెస్కి, సీక్రెట్ బంకర్స్కి ఎవరి ప్రాణాల మీద ఎవరికి తీపి ఉండదండి. వాళ్ళు హ్యాపీగా వాళ్ళన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకొని ఉంటారు. ఇక్కడ ఎవర్రా పిచ్చోళ్ళు అంటే మనమే. ఆ టైం వచ్చే వరకు మనకు తెలియదు. కానీ అలా ఉండడానికి వీలు లేదనే కదా నా ప్రయత్నం. మనం కూడా సీక్రెట్ బంకర్స్ కట్టాలని కాదు, సిద్ధపడండి అంటున్నాను. దేవుడి శ్రమకాలంలో మనం ఉంచడం అని అంటున్నాను. అంతకంటే ముందుగా మనం అందరం కూడా ఎత్తబడేటువంటి రీతిలో ఉండకపోతే వీళ్ళందరూ తప్పించుకుని బాగా వెళ్ళిపోతారు. కానీ తర్వాత మనం అందరం కూడా ఆ శ్రమల్లో ఉండే పరిస్థితి వస్తే ఇబ్బంది పడాలి కదా. అందుకోసమే నా యొక్క ప్రయత్నం తప్ప మరొకటి కాదు. సీక్రెట్ బంకర్స్ అనేటువంటివి ఏర్పాటు చేస్తూ ఉన్నారు ట్రంప్ గారు. ఏ సమయంలో ఇప్పుడు చాలా మంది అంటున్నారు, నేను కూడా చాలాసార్లు అన్నాను ఈ మాట, ఏమనంటే 3వ ప్రపంచ యుద్ధాన్ని జరిగేటువంటి ఒక వాతావరణం కనబడుతుందండి అని అన్నాను. 3వ ప్రపంచ యుద్ధం అనేటువంటిది జరగదండి. జరిగేటువంటి అవకాశాలు వస్తే జరగడానికి పురులు కలుపుతారు, కాళ్ళు దువ్వుతారు. 3వ ప్రపంచ యుద్ధానికి స్టార్టింగ్ అయితే అవుతుంది, కానీ ఆ యుద్ధం జరగకుండా వచ్చి ఆపే వ్యక్తి వస్తాడన్నాను నేను. 3వ ప్రపంచ యుద్ధం అసలు సిసలైనటువంటి ప్రపంచ యుద్ధం భౌతిక సంబంధమైంది కాదు, ఆత్మ సంబంధమైన లోకానికి దేవుని ప్రజలతో మధ్యన జరిగేటువంటి యుద్ధం అది. అది అర్మగిద్దోన్ అనేటువంటి యుద్ధం, అది 3వ ప్రపంచ యుద్ధం. అది దాన్ని ఎవరో ఆపలేరు. అది స్పిరిచువల్ బీయింగ్స్కి, హెవెన్లీ బీయింగ్స్కి మధ్య పోరాటమే 3వ ప్రపంచ యుద్ధం. 3వ ప్రపంచ యుద్ధం అందరూ అనుకుంటున్నట్టుగా దేశాలకి మనుషులకి మధ్యన జరిగే యుద్ధం కాదు, ఆత్మల మధ్యన జరిగేటువంటి యుద్ధం అది. అదే 3వ ప్రపంచ యుద్ధం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా 3వ ప్రపంచ యుద్ధం గురించి మాట్లాడలేదు. అర్మగిద్దోన్ యుద్ధమే 3వ ప్రపంచ యుద్ధం, అదే అంతిమ యుద్ధం. అది గోగు మాగోగు అనేటువంటిది 1000 ఏళ్ల పరిపాలన జరిగిన తర్వాత జరిగేటువంటిది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా లేఖనాల్లో మాట్లాడిన మాట తెలుసా? దేశం మీదకి దేశం వెళ్తుంది, మీరు యుద్ధ వార్తలు వింటారు అని అన్నాడు. కానీ పెద్ద భయంకరమైన యుద్ధం జరుగుతుందని కూడా ఆయన ఎక్కడ మాట్లాడలేదు. దాని యొక్క ప్రారంభం మొదలవుతుంది, యుద్ధం జరిగేటువంటి ఆ టైం స్టార్ట్ అవుతుంది. కానీ ఇది నిమ్మలించబడుతుంది, వచ్చి శాంతిపరుస్తాడు అబద్ధ క్రీస్తు విరోధి అయినటువంటి వాడు. ఈ యుద్ధం ఎప్పుడు జరుగుతుందంటే అర్మగిద్దోను. ఆ యుద్ధం యేసుక్రీస్తు ప్రభువారు సీనాయి పర్వతం మీద ఎప్పుడైతే అడుగు పెడతాడో, హెవెన్లీ బీయింగ్స్, పరలోక సంబంధమైనటువంటి మనతో పాటుగా వచ్చేటువంటి దేవదూతల సమూహానికి, దురాత్మ సంబంధమైనటువంటి ఆత్మల సమూహానికి మధ్యన జరిగేదే 3వ ప్రపంచ యుద్ధం. ఇప్పుడు ఎలా కూడా జరుగుతుంది చెప్పమంటారండి? ఇప్పుడు ఎవరైనా బై మిస్టేక్ మిజైల్ వేరే దేశం మీదకి ఫైర్ చేసినా, వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే మిజైల్ ఫైర్ చేశారు కాబట్టి రిటాలియేషన్ అటాక్ అనేటువంటి జరుగుతుంది. మీరు ఎందుకు నమ్మట్లేదు? ఇప్పుడు అనుకోని విధంగా బై మిస్టేక్గానే ఈ ఏలియన్స్ అనేటువంటివి కానీ అనుకోని విధంగా మనం కావాలని కూడా చేయం, అవి కానీ ఆపరేట్ చేసి ఈ దేశం మీద ఉన్నటువంటి మిజైలో డ్రోనో వేరే దేశం మీద వెళ్ళి
పడే విధంగా అవి చేయలేవా? అవి కానీ యుద్ధ వాతావరణానికి ప్రారంభాన్ని కానీ నాంది కానీ పలికితే పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పండి. ఏలియన్స్ లేవని చెప్పి మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక పాస్టర్ గారు అయితే ఈయనకి ఇంకా ఫస్ట్ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా ఇంకా అందరు పాస్టర్లను విమర్శించడమే ఈయన పని. ఆయన పేరు కూడా నేను చెప్పాలని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఆయన మీద ఎంతో కొంత మంచి అభిప్రాయం ఉంది. అయితే రీసెంట్గా నా మీద కూడా ఆయన వీడియో చేశారు, ఏలియన్స్ వస్తాయి నవంబర్లో అని ఈయన మాట్లాడుకుని వచ్చాడు. నేను అసలు అన్నానా నవంబర్లో ఏలియన్స్ వస్తాయని? ఎప్పుడన్నా అన్నానా? వస్తాయి అని అన్నాను కానీ నవంబర్లో అనలేదు. లేని వార్తను పుట్టించకూడదని బైబిల్ సెలవిస్తుందే, మరి మీరు ఎలా లేని వార్తను పుట్టించి ఒక సేవకుని అవమానపరచాలనుకుంటారండి? నేను ఎప్పటికే చెప్తున్నానండి, ఏలియన్స్ అనేటువంటి ఉన్నవి దురాత్మల సమూహం, అది దురాత్మలవి, అవి వస్తాయి అని చెప్పడం అనేది ఇప్పటికీ నేను మాట్లాడుతాను, ముందు రోజుల్లో కూడా మాట్లాడతాను. కానీ నవంబర్లో వస్తాయని అయితే అనట్లేదు, కానీ వస్తాయి. ఆ వచ్చిన తర్వాత లేదంటే ప్రపంచానికి సంబంధించిన అధ్యక్షులు ఆ వార్తను విడుదల చేసిన తర్వాత మరి ఈ వ్యక్తి ఛానల్ డిలీట్ చేస్తాడో లేదో నేను చూస్తాను, లేదంటే నేను చేస్తానని కూడా ఓపెన్ ఛాలెంజ్ విసిరాను, దానికి ఏం స్పందన లేదు. ఏమండి ఇప్పుడు చూడండి, ఇంగ్లాండ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు ఒక హెచ్చరికను జారీ చేశారు. ఏంటి తెలుసా? ప్రిపేర్ ఫర్ ఏలియన్స్ డ్యూ టు ఇమ్మినెంట్ యుఎస్ డిస్క్లోజర్. ఇంగ్లాండ్ బ్యాంక్ వాళ్ళు ఒక వార్తని అత్యవసర పరిస్థితుల్లో విడుదల చేశారు. ఏంటో తెలుసా? అమెరికన్ గవర్నమెంటు ఏలియన్స్ గురించినటువంటి డిస్క్లోజర్ని, దాని గురించిన వివరణని ఇచ్చేటువంటి సమయం దగ్గర పడింది. కాబట్టి ఫినాన్షియల్ క్రిసిస్ అనేటువంటిది ఏర్పడుతుంది. అది వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఫైనాన్షియల్గా చాలా దేశాలు ఇబ్బందులు పడతాయి. ఎప్పుడైతే ఈ దేశ అధ్యక్షులు యూఎఫ్ఓస్ ఉన్నాయి, ఏలియన్స్ ఉన్నాయి అని అంటారో మీరు చాలా దగ్గరలో ఉన్నారు అనేటువంటి విషయం చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు ఇంగ్లాండ్ చెప్తుంది. ఇంగ్లాండ్ ఏమన్నా నా బంధుదేశం, అదేమన్నా ఇంగ్లాండ్ ఏమన్నా నాకు తెలిసినటువంటి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు ఏమన్నా నా చుట్టమా? వాళ్ళు అంటున్నారు, ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను చూడండి, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాంట్ టు ప్రిపేర్ ఫర్ ఏలియన్స్ డ్యూ టు ఇమినెంట్ యుఎస్ డిస్క్లోజర్. అయినా భయంకరమైన క్రైసిస్ రాబోతూ ఉంది. మార్క్ హార్నీ అనేటువంటి వ్యక్తి ఈ విషయాన్ని వెల్లడించారు. భయంకరమైనటువంటి ఆర్థిక నష్టం అనేటువంటి ప్రపంచం రుచి చూడబోతుంది. ఏలియన్స్ గురించినటువంటి డిస్క్లోజర్ ఎప్పుడైతే యుఎస్ గవర్నమెంట్ బయట పెడుతుందో ఆ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతాయి. చాలా ఆర్థిక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు వస్తాయని ప్రకటన గ్రంథంలో కూడా చాలా స్పష్టమైన రీతిలో రాయబడి ఉందండి. ఇంతకంటే ఇంకేం కావాలండి? నేను వాళ్ళందరికంటే ముందుగా చెప్తున్నాను, నేను ఉన్నాయని అంతకంటే ముందుగా నేను 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను పొందుకున్న దర్శనాన్ని మీ అందరికీ తెలియపరుస్తున్నాను, అప్రమత్తం చేస్తున్నాను. నేను ఇంకా డైరెక్ట్గా కూడా వీళ్ళు ఓపెన్ అవ్వట్లేదు, నేను ఓపెన్ అయిపోయిన ఎప్పుడో ఓపెన్ ఛాలెంజ్ కూడా నేను తెలియపరుస్తున్నాను. ఏలియన్స్ ఉన్నాయి, అవి భయంకరమైన నష్టాన్ని తీసుకొస్తాయి. రాకడ సమయంలో సంఘం ఎత్తబడిన తర్వాత ఈ నేరం అంతా కూడా క్రీస్తు విరోధి ఏలియన్స్ మీద పెడతాడు. ఆ పెట్టినప్పుడు కూడా అవి ఉన్నాయి అనేటువంటి ఒక అభిప్రాయంలోకి ప్రపంచం రావాలంటే అంతకంటే ముందుగానే వాటిని చూడాలి, వాటిని చూస్తారు, చూసేటువంటి రోజులు దగ్గర ఉన్నాయి. ఇంత చెప్పుతున్నా సరే ఇంకా వక్రీకరిస్తూ ఇంకా తప్పు పట్టేటువంటి ఒక వ్యక్తి ఏం చేయాలో అలాంటి వాళ్ళని నాకు అర్థం కావట్లేదు. చూడండి, మీరు ముందు రోజుల్లో చూస్తారు, ప్రపంచ దేశాలన్నీ కూడా విడుదల చేస్తాయి, ఉన్నాయి అని చెప్పి ఓపెన్గా డిక్లేర్ చేస్తాయి. వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత మనకు అర్థం అవ్వాలి, వచ్చేటువంటి కాలం దగ్గర పడింది. 3A అట్లాస్ అనేటువంటిది ఉంది, అది ఇది కూడా తాగలేదని అన్నారు. అది ఏమైపోయిందో మాట్లాడలేదే, అది ఎక్కడికి వెళ్ళిపోయిందో మాట్లాడలేదే, అది ఏం చేస్తుందో మాట్లాడలేదే. కానీ కొంతమంది మాత్రం ఇంకా టెలిస్కోప్స్తో దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు, వాటిని బయటికి రానివ్వట్లేదు. అంటార్క్టికాలో జరుగుతున్నటువంటి దాన్ని బయటికి రానివ్వట్లేదు. సముద్ర గర్భంలో ఉన్నటువంటి విషయాన్ని బయటికి రానివ్వట్లేదు. సముద్రంలో నాసా చూసినటువంటి ఆ విషయాన్ని ఎందుకు బయటకు రానివ్వట్లేదు? ఏరియా 51లో జరుగుతున్నటువంటి విషయాన్ని ఎందుకు రానివ్వట్లేదు? 3 days క్రితం అక్కడ ఇన్ఫ్రారెడ్ కెమెరాస్కి చిక్కినటువంటి ఏరియా 51 విజువల్ ఎందుకు బయటకు న్యూస్లో రానివ్వట్లేదు? ఇవేమీ రానివ్వకుండా మనుషులు చెప్పకుండా వీటన్నిటిని దాచేద్దాం అనుకుంటున్నారు. కానీ భయంకరమైన ప్రమాదంలోకి మనుషులు తెచ్చిపెడుతున్నారనే విషయాన్ని గమనించలేకపోతున్నారు చాలామంది. ఇంగ్లాండ్ కూడా అప్రమత్తమైంది, చాలామంది అప్రమత్తమయ్యారు. ఇంకో విషయం ఏంటి తెలుసా? యుఎస్ మిలిటరీ కమాండర్ హై అలర్ట్ ఇచ్చాడు, అత్యవసర హెచ్చరిక ఇచ్చాడు. యుఎస్ కమాండర్ అయిన భయంకరమైనటువంటి యుద్ధం జరిగేటువంటి సమయంలో ఉంది ప్రపంచం, నేను హై అలర్ట్ ఇస్తున్నాను అని యుఎస్ వాళ్ళందరూ కూడా ఇచ్చిన తర్వాత యుఎస్ ఎయిర్పోర్ట్స్లో జనం చూస్తే మీరు ఆశ్చర్యపోయి, ఎప్పుడు కూడా హ్యూజ్ ట్రాఫిక్ ఉంటుంది, అక్కడ హ్యూజ్ క్రౌడ్ ఉంటుంది. కానీ నా వరకు వచ్చినటువంటి విషయం ఏంటి తెలుసా? అమెరికాకి సంబంధించినటువంటి సంతతి వారు కూడా వేరే దేశాలకి వెళ్ళిపోవాలి అనే ఆలోచనతో వెకేట్ చేస్తున్నారంట. ఒక వారం రోజుల క్రితం ట్రంప్ గారు ఇరాన్కి మధ్యన యుద్ధం జరుగుతుందనేటువంటి వార్త ఎప్పుడైతే వచ్చిందో వెంటనే వీళ్ళందరూ దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్న దృశ్యాలన్నీ కనబడుతున్నాయి. ఇరాన్లో ఎంతమంది దూరం అయిపోయారండి? ఇరాన్లో ప్రజలు ఎంతమంది ఫ్లైట్స్లో వేరే దేశాలకు పారిపోయారు, ఎంతమంది ఆ కొండల తొట్టు పారిపోయారు, ఇవన్నీ బయటికి రాలేదా? ఒకవేళ బయటకు వచ్చినా ఎందుకు గవర్నమెంట్ దీని మీద స్పందించట్లేదు? ఎందుకు ప్రజలకు చూపించట్లేదు? మీరు ఒక్కరు తప్పించుకుంటే సరిపోతుందా? మీరు మీ కుటుంబాలు బాగుంటే సరిపోతుందా? ప్రజలకి లేటుగా తెలియజేస్తే భయంకరమైన నష్టం వచ్చేటువంటి అవకాశాలు లేవంటారా?
ఒకసారి ఆలోచన చేయండి. ట్రంప్ గారు ఎందుకు సీక్రెట్ బంకర్ కట్టడానికి ఆయన వ్యూహాలు సిద్ధపరిచాడు? ఎందుకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అమెరికా యుఎఫ్ఓస్ డిస్క్లోజర్ అనేటువంటి విడుదల చేసిన తర్వాత భయంకరమైన ఫినాన్షియల్ క్రైసిస్ వస్తుంది అని వాళ్ళు ఎందుకు అక్కడ ఇంగ్లాండ్ వాళ్ళు అప్రమత్తం చేస్తున్నారు? ఎందుకు యుఎస్ కమాండర్, మిలిటరీ కమాండర్ హై అలర్ట్ ఇచ్చాడు? ఇవన్నీ ఒకసారి ఆలోచన చేయండి. మీకు ఒక విషయం చెప్తాను జాతిగారండి. ఒక విషయం, సునీత విలియమ్స్ తెలుసు కదా, అంతరిక్షంలో చిక్కుబడిపోయింది, ఇంక అందరూ చచ్చిపోతారు. పాస్టర్లు కూడా అన్నారు ఆవిడ చచ్చిపోతాను, నేను మాత్రం చచ్చిపోతే వచ్చేస్తాను అన్నాను. ఆవిడ సురక్షితంగా వచ్చింది. ఆవిడ రీసెంట్గా ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తున్నారు. వేరే లైఫ్ ఉందా ఈ భూమి మీద కాకుండా వేరే గ్రహాల మీద లైఫ్ ఉండే అవకాశం ఉందా అంటే ఆవిడ అన్న మాట తెలుసా, 100% ఉన్నదే. భూమి ఒక నక్షత్రం అండి, ఒక గ్రహం అండి, చిన్న గ్రహం అండి అది. అలాంటి గ్రహాలు కొన్ని కోట్లు ఉన్నాయండి. భూమి మీద మాత్రమే కాదండి, చాలా జీవం బయట కూడా ఉందండి అని స్పేస్కి వెళ్ళి అంతరిక్షంలో ప్రత్యేకమైన పరీక్షలు చేసి, పరిశోధనలు చేసి, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని చాలా క్షేమంగా భూమి మీదకి వచ్చినటువంటి వ్యక్తి కూడా ఇండైరెక్ట్గా మాట్లాడుతున్న మాట తెలిస్తే ఏలియన్స్ గురించి ప్రశ్న అడిగినప్పుడు జీవం ఉన్నదే అని అంటున్నారు వాళ్ళు. జీవం ఉన్నదని రీసెంట్గా బెంగళూరులో కూడా ఒక వ్యక్తి క్యాప్చర్ చేశాడు. దాన్ని కూడా మీడియాకి ఇవ్వట్లేదు. అది వచ్చినటువంటి ఆధారాన్ని బయట పెట్టట్లేదు. అవి ఇంకెక్కడ దాక్కోవడానికి ఇష్టపడట్లేదండి. ప్రపంచానికి తన తాను పరిచయం చేసుకునేటువంటి కాలం సమీపించేసింది. సాతానుగాడు ఇంకా దాక్కుని, ఇంకా ఎక్కడో సీక్రెట్ ప్లేసెస్లో ఉండి వాడి కార్యాలు చేయాలనుకోడు, ఓపెన్ అయిపోవాలనుకుంటున్నాడు. వాడు ప్రపంచానికి బయలుపడేటువంటి దినం ఆసన్నమైంది. సముద్ర గర్భంలో పరిశోధన చేసిన నాసా దేన్ని చూసి భయపడి ఇంకెప్పుడు ఇక్కడ పరిశోధన చేయమని పారిపోయి అంతరిక్షంలో పరిశోధించడం మొదలుపెట్టి దేన్ని చూసింది నాసా? సముద్ర గర్భంలో దేన్ని చూసి భయపడింది, దేన్ని చూసి కంగారపడింది, దేన్ని చూసి పారిపోయి అంతరిక్షంలో పరిశోధించడం మళ్ళీ తిరిగి ప్రారంభించింది సముద్రాన్ని విడిచిపెట్టేసి? అంటార్క్టికా గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి కాలం సమీపంగా ఉంది. ఎవరెవరైతే మనకే తెలియకూడదు, మన దగ్గర దాచిపెట్టాలనుకున్నారో అలాంటి అధ్యక్షులే ఇవన్నీ ఉన్నాయండి అని చెప్పే రోజులు దగ్గరగా ఉన్నాయి. వాళ్ళంతటా వాళ్ళు వారి నోటితో వాళ్ళు ఈ విషయాలు బయటకి చెప్పితే నీకు అర్థం కావాలి, చాలా దగ్గరగా మనం ఉన్నాం, చాలా దగ్గరగా ఉన్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. ఎన్ని విషయాలు నా వరకు వచ్చినాయంటే అన్ని విషయాలు నా వరకు ఉన్నాయి. వాటన్నిటినీ మీ అందరి మధ్యకి తీసుకొని రావడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఖచ్చితంగా నేను ఎక్కడ ఉన్నా, మీటింగ్స్లో ఉన్నా, జర్నీలో ఉన్నా, ఏదో విధంగా సమయం చూసుకుని మీ అందరికీ కూడా ఈ విషయాలు చేరదీయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. నా కోసం ప్రార్థన చేయండి, మన మినిస్ట్రీ కోసం ప్రార్థన చేయండి, మన దేశం క్షేమం కోసం ప్రార్థన చేయండి, ప్రపంచం యొక్క క్షేమం కొరకు కూడా మనం అందరం ప్రార్థన చేయాలి. ఏమీ కూడా లేనివి కాదండి, బైబిల్లో ఉన్నవే నెరవేరుతా ఉన్నాయి. కొత్త విషయాలు ఏమీ కాదు, దేవుడు చెప్పినవన్నీ కూడా నెరవేరుతా ఉన్నాయి. కుష్నర్ మీద ఒక కన్నేసి ఉంచండి అని చెప్పాను నేను చాలా డేస్ క్రితం, గుర్తుందో లేదో. కుష్నర్ మీద, ఒబామా మీద ఒక కన్నేసి ఉంచండి అని చెప్పి కుష్నర్ మ్యాప్ విడుదల చేసే తెలుసా? గాజా సిటీ రీకన్స్ట్రక్షన్ మ్యాప్ని విడుదల చేసే తెలుసా? గాజా పీస్ యూనిటీని చాలామంది దేశాలు ఒప్పుకొని సంతకాలు పెట్టడానికి కూడా ఇష్టపడుతున్నాయి తెలుసా? ఇండియా ఒప్పుకుంది కదా, పోప్ గారు ఒప్పుకున్నారు కదా, ఇతర దేశాలకు సంబంధించిన అధ్యక్షులు ఒప్పుకున్నారు కదా. ఇదంతా కూడా పీస్ డీల్ జరుగుతుంది కదా. ఇదంతా వాక్యం కదా, వాక్యంలో ఉన్నదే కదండి చెప్తున్నాను నేను. చివరి రోజులో ఉన్నామండి. బిల్లీ గ్రహాం గారి యొక్క కుమారుడండి వారం రోజుల క్రితం ఆయన స్పీచ్లో అందరినీ హెచ్చరించి చెప్పిన మాట తెలుసా? యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ దగ్గరగా ఉందని చెప్పి బిల్లీ గ్రహాం గారు కొడుకు హెచ్చరించారు. ఇంకంతకంటే ఏం కావాలి ఆలోచించేయండి. కాబట్టి అనేక మందికి షేర్ చేయండి, అనేక మందిని అప్రమత్తం చేయడానికి, జాగ్రత్త పరచడానికి మీ యొక్క షేరు, మీ యొక్క లైక్ ఉపయోగపడుతుంది కనుక ఈ విధంగా మేము ప్రోత్సహించమని నేను కోరుతా ఉన్నాను. అందరికీ మరొకసారి దేవుని పేరిట శుభాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.